నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, స్వాతి నక్షత్రం వారి యొక్క గ్రహ బలం ఏ విధంగా ఉంది అంటారు? ఏ గ్రహాలు బాలేవంటారు? వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం సంఖ్య మనం చూసుకుంటే ఏంటంటే 15వ సంఖ్యకు సంబంధించిన వారన్నమాట. అదేవిధంగా వీరి యొక్క మహర్దశ, అదేవిధంగా నక్షత్రం, రాశి అన్నీ కూడా తెలుసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అంటే నక్షత్రానికి అధిదేవత, ప్రతిదేవత, అధిష్టాన దేవత ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మనం చూసుకుంటే ఈ నక్షత్రానికి సంబంధించిన వారు ప్రత్యేకించి ఏ జన్మ అంటే ఏ రాశికి ఏ గ్రహానికి సంబంధించిన వారనే తెలుసుకోవాలి. స్వాతి నక్షత్రానికి రాహు మహర్దశలో జన్మించడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా ముందు కాన్సన్ట్రేషన్, స్థిరత్వం మెయిన్గా, అంతే కదమ్మా. ఏది చేయాలన్నా ముందు కాన్సన్ట్రేషన్, మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. వ్యాపారం చేయాలన్నా మేధస్సు కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా చదువుకోవాలంటే విద్యా సంబంధించిన మేధస్సు కరెక్ట్గా ఉండాలి. వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏది చేయాలన్నా స్థిరత్వానికి సంబంధించిందే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరి రాశి చూసుకుంటే తులారాశికి సంబంధించిన వారు. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరి యొక్క జాతక పరంగా చూసుకుంటే వీరికి ఏ గ్రహం బాగుంటుంది, ఏ గ్రహం బాగాలేదో తెలుసుకోవాలి. అదేవిధంగా వీరు ఏ గుణం వారు, ఏ గణం వారు కూడా తెలుసుకుంటే మంచి ఫలితం వస్తుంది. వీరు తమో గుణానికి సంబంధించిన వారు అనమాట. అంటే ఇది ఎక్కువ శాతం ఏంటంటే ఎవరిని తిడదాము, ఎవరిని కొడదామనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళల్లో దైవగణం అనేది ఎక్కువ ఉంటుంది. గణము వేరు, గుణం వేరు. దైవ గణానికి సంబంధించిన వారు అంటే వీరు ఎక్కువగా కూడా ఎవరితో పోటీ పడతారంటే ఎక్కువగా దైవతా సంబంధించిన దానిలో ఎక్కువగా పాల్గొంటుంటారు. అంటే రాక్షసతత్వం ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో తమోగుణం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా దేవతా సంబంధించిన విషయాల్లో ఎక్కువ పాల్గొంటారు. అంటే మామూలుగా చూసుకుంటే జపం ఎక్కువ చేయాలి, యజ్ఞం ఎక్కువ చేయాలి, లేదంటే పూజ ఎక్కువ చేయాలి. దైవతా సంబంధించింది అధికంగా ఎక్కువగా ఫలం ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా చేయాలని ఆశ్రయించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క స్వభావం అయినా వీరి తత్వం అయినా ఎక్కువ శాతం కూడా వీరి యొక్క తత్వం స్థితి చూసుకుంటే లయం అనమాట. అంటే ఏదైనా సరే ఇష్టం ఉంటే ఎంతవరకైనా, ఇష్టం లేకపోతే అంతటితో కట్ చేసేస్తారు. అంటే లయం అనేది ఎక్కువగా కూడా తీసుకెళ్ళిపోవడం, ఎక్కువగా మాట్లాడడం కూడా తక్కువ ఉంటుందన్నమాట. చేసే పని ఎక్కువ ఉంటుంది. అగ్నితత్వ కారకులు ఎక్కువగా మండటం ఎక్కువ, అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది. అయితే జాతకంలో వీరికి ఏ గ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుంది? రవిగ్రహం కనుక ఈ నక్షత్రం వారికి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, తండ్రితో ఇబ్బందులు పడుతూ ఉండడం, మనస్పర్ధలు రావడం, అదేవిధంగా తండ్రి ఎంత చేసినా కొడుకుకి అర్థం కాకపోవడం, కొడుకు ఎంత చేసినా తండ్రికి అర్థం కాకపోవడం, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి జాతకపరంగా రవి నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది. రవి మంచి స్థితిలోకి రావాలంటే రవి కవచం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా రవి మంచి స్థితిలో ఉన్నాడనుకోండి, తండ్రి నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఏం చెయ్యకపోయినా మంచి సపోర్ట్ ఉంటుంది, ప్రేమ ఆప్యాయత ఉంటుంది, అన్నిట్లో కూడా బాగుంటుంది. పితృ సంబంధమైనంతా కూడా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా చంద్రుడి నీచంగా ఉంటే మాతృ సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే ఇతను ఎవరైతే బాగా ప్రేమిస్తాడో, ఇతను ఎవరినైతే బాగా అభిమానిస్తారో వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిండి దగ్గర కూర్చున్నప్పుడే మానసికంగా సమస్యలు ఏర్పడుతూ ఉండటం, తిండి తింటున్నామనే ధ్యాసే కానీ ధ్యాస ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుందన్నమాట. తినేది కూడా అరక్కపోవడం, ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. కాబట్టి తిండి మీద ధ్యాస తక్కువ ఉంటుంది. చంద్రుడి యొక్క ప్రభావం, చంద్రుడు బాగుండటానికి చంద్రకవచం చదువుకోవడం వల్ల వీరికి మంచి ఫలితం వస్తుందన్నమాట. అన్నిట్లో కూడా మంచి విజయం సాధిస్తారనమాట. మానసికంగా దృఢమైన సంకల్పం ఉంటుంది ఏదైనా సరే. అంటే చంద్రుడు నీచంగా ఉంటే ఒక సంకల్పం ఉండదన్నమాట. కానీ చంద్రుడు మంచి స్థితిలో ఉంటే ఒకటే సంకల్పం ఉంటుంది, మంచి సంకల్పం ఉంటుంది. కుజుడు నీచంగా ఉన్నాడు అనుకోండి, సరిగా అవగాహన లేకపోవడం, స్థరపరంగా, అదేవిధంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఇవన్నిటికీ కూడా కొన్ని స్థలానికి సంబంధించింది చూసుకుంటే, అంటే రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇలాంటివన్నిటికి కూడా కుజుడు నీచంగా ఉంటే అభివృద్ధిలో ఉండరు. అదేవిధంగా సోదరులు ఎవరైనా సరే అన్నదమ్ములున్న సఖ్యత లేకపోవడం, గొడవలు పడుతూ ఉండటం, ఏది నీచంగా ఉంటే అంగారకుడు మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి, మంచిగా కలిసి వస్తుంది, బాగుంటారు, ఇద్దరు ప్రేమాప్యాయంగా ఉంటారు, అన్నిట్లో కూడా బాగుంటారు అనమాట. మనం పట్టించుకోవాల్సింది ఏ గ్రహం అయితే నీచంగా ఉందో దానికి సంబంధించింది కవచం చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఏ గ్రహం బాగాలేదు అని ఎవరినో అడిగే బదులు ఏ గ్రహం బాగాలేదు అని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ అంశాల్లో ఏదైతే లోపం ఉందో దానికి తగ్గట్టుగా దానమో, జపమో, యజ్ఞమో, యాగమో దానిలో వాటికి సంబంధించిన గ్రహదేవత ఆరాధన చేస్తే మంచి సిద్ధిస్తుందన్నమాట. బుధుడు నీచంగా ఉంటే బుధుడు బుద్ధికారకుడు. ఎక్కువ శాతం లక్ష్మీ గణపతి కానీ, గణపతి ఆరాధన కానీ, విష్ణు సహస్రనామం కానీ, విష్ణు భగవాన్ ఆరాధన చేస్తే కనుక సహజంగానే వీరి జాతక పరంగా కొన్ని గ్రహాలు చూసుకుంటే
బుధుడు శుక్రుడు నీచంగా ఉండే అవకాశం ఉందన్నమాట. వీరికి శని కూడా నీచంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ విధంగా ఎప్పుడు బుధుడు శుక్రుడు శని పరంగా చూసుకుంటే ఉద్యోగం అవ్వచ్చు, అదేవిధంగా వ్యాపారం అవ్వచ్చు, ఏదో ఒక ఆటంకాలు కలుగుతుంటాయి. ఎవరో ఒకరు వంకలు పెడుతుంటారు, ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఇబ్బంది పడకుండా గణపతి ఆరాధన చేయాలి. అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. లక్ష్మీ నృసింహ సరస్వతి స్వామి, లక్ష్మీ నృసింహ అంటే దత్తాత్రేయ స్వామి అంశ, అది కూడా జపం కానీ స్తోత్రం కానీ కవచం కానీ చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. గురు నీచంగా ఉంటే చదువు సరిగా రాకపోవడం, ఆటంకాలు కలిగిస్తూ ఉండటం, చదువుకున్నప్పుడు పుస్తకం తీసుకున్నప్పుడే 10 మంది వచ్చి పలకరించి ఆ యొక్క చదువుని ఆపేయడం, అంటే ఎప్పుడు చదువుకి ఆటంకాలు కలుగుతుంటుంది. కాబట్టి గురు నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది. గురు మంచి స్థితిలో రావడానికి, అదేవిధంగా మంచి చదువు అన్నిట్లో కూడా రావడానికి దత్తాత్రేయ స్వామి కవచం, దత్త సహస్రనామం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చరిత్ర అవన్నీ చదువుకుంటూ ఉంటే కనుక చదువులో మంచిగా రాణిస్తారు, అన్నిట్లో కూడా బాగుంటుంది. సహజంగానే వీరికి గురు మంచి స్థితిలో ఉండే అవకాశం ఉంది జన్మతః, కాబట్టి మంచి స్థితే కలుగుతుంది చదువు పరంగా. అదేవిధంగా శుక్రుడు బాగాలేకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమ లేకపోవడం, ఆప్యాయత అనురాగాలు లేకపోవడం, ఎప్పుడు గొడవలు పడుతూ ఉండడం, మనస్పర్ధలు రావడం, ఇవన్నీ జరుగుతాయి శుక్రుడు నీచంగా ఉంటాయి. కాబట్టి శుక్రుడు మంచి స్థితిలో ఉన్నాడనుకోండి, ఇవన్నీ మంచి జరుగుతాయి. ఇవన్నీ మంచి జరగాలనే శుక్ర కవచం చదువుకుంటే గూగుల్లో కొడితే వస్తుంది. ఏదో టెన్షన్ పడిపోయి ఏదో అయిపోయిందని ఎప్పుడు భ్రమలో ఉండకుండా ప్రశాంతంగా ప్రతినిత్యము శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. శని నీచంగా ఉంటే ఎప్పుడు గొడవలు పడుతూ ఉండటం, మనస్పర్ధలు ఉండటం, అందులో ఇప్పుడు తులారాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి ప్రతి దానిలో ఆటంకాలు కలిగిస్తూ ఉండటం, ప్రతి విషయంలో ఏదైనా సరే ఆలస్యం చేసుకుంటూ ఉండటం, సహజంగా వీళ్ళు ఆలస్యం చేసి పక్కవాడి మీద దోసేయడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ముందు మనం మారితేనే కదమ్మా మన గ్రహస్థితులు మారుతాయి. ఇప్పుడు దేవాలయంకి వెళ్తే మంచి జరుగుతుందంటే ముందు మనం వెళ్తేనే కదా మంచి జరిగేది. కాబట్టి ముందడుగు అనేది చాలా ముఖ్యం. కాబట్టి శని భగవానుడికి అడుగే చాలా ప్రీతికరం, అంటే నడిస్తేనే ఆయనకి ఇష్టం, మంచి నడవడికనే ఆయనకి ఇష్టం. కాబట్టి శని భగవానుడి యొక్క దోషం పోవడానికి శనిగ్రహ కవచం, శనిగ్రహానికి నువ్వుల నూనెతో స్వామివారికి ఆరాధన చేసి పూజ అష్టోత్తరంతో, లేదంటే మనకు తెలిసిన విధంగా ఏదో శ్రద్ధగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందొచ్చు అనమాట. అదేవిధంగా రాహుకేతువులు జాతకపరంగా నీచంగా ఉంటే, జాతకపరంగా నీచంగా రాహుకేతువులు ఉంటే ఎప్పుడు స్థిరత్వంగా ఇబ్బంది పడుతూ ఉండటం, ఏదో ఒక సమస్య ఆరోగ్యపరంగా ఏదో ఒక పరంగా ఇబ్బంది కలుగుతుంటుంది. అందుకే అమ్మవారి ఆశ్రయించి దుర్గాదేవి సప్తశ్లోకి చదువుకుంటూ, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక కేతుకు అధిష్టాన దేవత మహాకాళి అమ్మవారు కాబట్టి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి సంబంధించిన అమ్మవారి అష్టోత్తరం కానీ స్తోత్రం కానీ ఏదో ఒకటి ఎప్పుడు స్మరిస్తూ ఉంటే, జపిస్తూ ఉంటే కనుక ఈ యొక్క స్వాతి నక్షత్రం వారికి ఏ దోషాలు ఉండవు, ఏ గ్రహ ప్రభావాలు ఏమీ చేయవన్నమాట. అయితే వీరు వాయుదేవతకి సంబంధించినది కాబట్టి ఎక్కువ శాతం వాయు సంబంధించిన ఆరాధన చేస్తూ ఉంటే మంచిది. అంటే ఏం చేయాలి వాయుదేవత అంటే ఎప్పుడూ కూడా ఓంకారం స్మరిస్తూ, ప్రాతకాల సమయంలో ఓంకారం స్మరిస్తూ ప్రాణాయామం చేయడం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరంగా మంచి సమస్యలన్నిటి కూడా నివారణ ఇదే అన్నమాట. అన్నిట్లో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ దత్త గారు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.